హలో బ్రదర్స్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని మిగిలాయి ఏంటిదనేసి ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి. కొంతమంది కోర్ట్ కేసు వేస్తామనేసి కూడా నాకు చాలామంది అప్రోచ్ అయ్యారు. నేను కొంతమందికి కూడా చెప్పాను డీటెయిల్గా. సో మరొకసారి వాళ్ళకు బ్రీఫ్గా చెప్దామనేసి వీడియో అనేది మేక్ చేస్తున్నాను బ్రదర్. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో డెఫినెట్లీగా మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకు పీఈటీ పిఎస్టీ కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి షార్ట్ లిస్ట్ అనమాట. అంటే డిఎంఈకి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ టోటల్గా ఈవెంట్స్కి వచ్చేసి 5,35,169 మంది షార్ట్ లిస్ట్లో క్వాలిఫై అయ్యారు బ్రదర్. ఇందులో వచ్చేసి 1,51,309 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు అండ్ టోటల్గా 3,83,860 నెంబర్ అనేది ప్రజెంట్ అవ్వడం జరిగింది. టోటల్గా నాట్ క్వాలిఫై అయ్యింది మనకు 2,08,490 నాట్ క్వాలిఫైడ్. ఓన్లీ మనకు మెడికల్ కోసం క్వాలిఫై అయింది బ్రదర్ 1,75,370 మెంబర్స్ మెడికల్ కోసం క్వాలిఫై అయ్యారు అనేసి వాడు అఫీషియల్గా ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఇది. సో ఇందులో వాడు డేట్ కూడా ఇక్కడ లాస్ట్లో మెన్షన్ చేసి ఇచ్చారు బ్రదర్, అది కూడా మీరు చూడొచ్చు. బట్ లాస్ట్లో ఉంది ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో ఇది అఫీషియల్గా మనకు 12/9/2019 డిక్లేర్ చేసినటువంటి కమిషన్ ఇదనమాట ఇది. అండ్ దాని తర్వాత ఎస్ఎస్సి జీడీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఫిల్ అయింది ఏంటిది, మిగిలిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ వేకెన్సీ ఎవరికి వర్తిస్తుంది అనేసి డీటెయిల్స్ ఈరోజు మీకు చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చాను బ్రదర్. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం టాపిక్లో కనుక వెళ్తే బ్రదర్ ఇక్కడ క్లారిటీగా మీరు చూడవచ్చు. ఇది ఎస్ఎస్సి జీడీ మొన్న ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చినటువంటి రేటప్ అనమాట. సో ఇందులో టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటిది అనేసి ఎగ్జామినేషన్ ఎంతమంది ఇదయ్యారనేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది బ్రదర్. మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు బ్రదర్. సేమ్ యాస్టీస్గా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ వచ్చేసి 1,52,265 మంది మెడికల్లో షార్ట్ లిస్ట్లో వచ్చిందనమాట. అంటే మెడికల్ కోసం షార్ట్ లిస్ట్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఇందాక 1,75,000 అన్నాను కదా, సో అందులో నుంచి షార్ట్ లిస్ట్ తీశారు. షార్ట్ లిస్ట్ తీస్తే 1,52,265 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇక్కడ నాట్ క్వాలిఫై ఇంక్లూడింగ్ ఆబ్సెంట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు మీరు 42,713 మంది మెడికల్కి అబ్సెంట్ అయ్యారు అండ్ క్వాలిఫై అవ్వలేదు. అలాంటి డీటెయిల్స్ ఇందాక నాకు కామెంట్ చేస్తేనే ఇది మీకు వీడియో అనేది మేక్ చేస్తున్నాం బ్రదర్. దీనిపైన ఎంతమంది వేకెన్సీస్ క్యాండిడేట్స్ అనేసి ఇక్కడ క్వాలిఫైడ్ అయింది అనేది 1,09,552 మంది మెడికల్లో క్వాలిఫైడ్ అయ్యారు. సో కొంతమంది ఇందాకే నాకు ఒక బ్రదర్ కాల్ చేసి మరి అడిగారు, భయ్యా 85,000 వేకెన్సీ మందే ఫిట్ అయ్యారు కదా, ఇప్పుడు 1,09,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు అనేసి నన్ను అడగడం జరిగింది. సో ఇక్కడ చెప్తున్నాను బ్రదర్, ఇందాకే మీకు చెప్పాను 1,75,000 మంది ఈవెంట్స్లో క్వాలిఫై అయితే మెడికల్ కోసం షార్ట్ లిస్ట్ తీశారు. అందులో నుంచి 1,52,265 మెంబర్స్ ఇక్కడ షార్ట్ లిస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో అంటే మెడికల్కి షార్ట్ లిస్ట్ రావడం జరిగింది 1:2 వగేరా ఆ టైప్లో. అయితే దాంట్లో నుంచి మెడికల్ చేసి ఆబ్సెంట్ పోను మీకు 1,09,000 మెంబర్స్ మాత్రం ఫిట్ అవ్వడం జరిగింది బ్రదర్. సో ఫిట్ అయిన తర్వాత మీకు వేకెన్సీస్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు బ్రదర్. మీకు వేకెన్సీస్ ఏంటిది, ఎంతమంది క్వాలిఫై అయ్యారనేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ది కనుక చూసుకుంటే బ్రదర్, ఫీమేల్ది వచ్చేసి ఇక్కడ టోటల్గా కేటగిరీ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ 9,238. అంటే మనకు ఆల్రెడీ రివైజ్డ్ వేకెన్సీస్ అనేసి కూడా ఇచ్చారు బ్రదర్. అందులో కింద కూడా ఒక నోట్ మెన్షన్ చేశాడు, దిస్ ఈజ్ టెంటివేటివ్ వేకెన్సీస్. అంటే ఇది టెంపరీ వేకెన్సీస్ మాత్రమే, పెరగొచ్చు తగ్గొచ్చు బై కమిషన్ అనేసి కూడా వాడు కంప్లీట్గా కింద నోట్ అని పెట్టి కూడా ఇచ్చాడు. నేను కంప్లీట్గా నోటిఫికేషన్ కూడా చూశాను. కావాలంటే మీరు రివైజ్డ్ వేకెన్సీస్లో కూడా చూడొచ్చు. వేకెన్సీస్ ఎప్పుడైనా సరే తగ్గొచ్చు పెరగొచ్చు, అది కన్ఫామ్గా అదే ఉంటుందనేసి మాత్రం పక్కాగా లేదు. అయితే ఇక్కడ వేకెన్సీస్ ఫీమేల్కి వచ్చేసి ఇప్పుడు మనకు చూపిస్తున్నటువంటి వేకెన్సీ 9,238 వేకెన్సీస్ అనేది వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు అఫీషియల్గా. సో క్యాండిడేట్ సెలెక్ట్ అయింది మాత్రం 8,103 పోస్టులు, 8,103 పోస్టులు క్యాండిడేట్స్ అనేది పోస్టులు ఫిల్ అవ్వడం జరిగింది, క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి 1,200 వరకు వేకెన్సీస్ ఉండడం జరిగింది ఫీమేల్కి. ఇందులో కింద ఇచ్చారు 2 వేకెన్సీస్ వచ్చేసి అన్ఫిల్డ్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం అనేసి కూడా క్లారిటీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ఫిట్ క్యాండిడేట్స్కి. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే బ్రదర్ 7.2 పారా చూసుకుంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీ వచ్చేసి 49,120 వేకెన్సీస్ అనేసి ఇక్కడ క్లారిటీగా వాళ్ళు చూపించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు
ఇక్కడ 49,102 అండ్ ఇక్కడ 9 అంటే 58,358 పోస్టులు మాత్రమే ఇక్కడ చూపిస్తున్నారు వేకెన్సీస్లో. మనకు అప్పుడు అనుకున్నాము 62,000 వేకెన్సీస్ అనేసి ఇచ్చాము. బట్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళది కలిపి అంటే మనకు మేల్ అండ్ ఫీమేల్ది ఎక్స్ సర్వీస్ మెన్ది కాకుండా బ్రదర్ 58,358 పోస్టులు అయితే మనకు చూపిస్తున్నారు. దాని తర్వాత 5,981 పోస్టులు వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ది. సో ఇది కూడా చెప్తాను ఇక్కడ క్లారిటీగా. అంటే ఇది మేల్ అండ్ ఫీమేల్ది మాత్రమే, ఎక్స్ సర్వీస్ మెన్ది కాకుండా. సో నియర్ బై అంతే వస్తుంది. అయితే ఇక్కడ టోటల్గా 49,120 పోస్టులు ఉంటే అందులో 46,308 పోస్టులు మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 8,300 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ 7,267 పోస్ట్ క్యాండిడేట్స్ మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్టీ కేటగిరీ చూసుకుంటే బ్రదర్ 4,772 వేకెన్సీస్ ఉంటే 4,471 వేకెన్సీస్ క్యాండిడేట్స్ని మాత్రమే ఫిల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా. అండ్ ఇక్కడ ఓబీసీకి కూడా సేమ్ 10,565 వేకెన్సీస్ ఉంటే 10,268 మందిని ఫిల్ చేయడం జరిగింది. యూఆర్ కేటగిరీలో 25,483 మంది వేకెన్సీస్ ఉంటే 24,302 మందిని మాత్రమే క్యాండిడేట్స్కి మాత్రం ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కిందికి వస్తే బ్రదర్ నేను నోటిఫికేషన్ కూడా ఇందాక చదివాను. సో వాడు ఏమని ఇచ్చాడంటే 10% రిజర్వేషన్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్కి కేటాయిస్తున్నాము పోస్టులు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ లేకపోతే దాన్ని నాన్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకి ఫిల్ చేస్తాము అనేసి. ఇక్కడ చూడండి బ్రదర్, మీరు నాన్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు మీరు నాన్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ కింద మీరు ఫిల్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ డెఫినెట్లీగా ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు మీకు రావాలనుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది బ్రదర్. యూఆర్ కేటగిరీ ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే 170 హైట్ ఉండాలి, 88 సెంటీమీటర్ చెస్ట్ ఉండి ఏజ్ 23 బిలో ఉంటే మీకు ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులకి ఎలిజిబిలిటీ. సో ఇదొకటి. బట్ వాడిచ్చినటువంటి పారాని బట్టి నోట్ 1 అనేసి ఇచ్చాడు నోటిఫికేషన్లో, నేను క్లారిటీగా చదివాను కూడా. సో యాజ్ పర్ ఆ రూల్ ప్రకారం అయితే మనకు యూఆర్ కేటగిరీ ఎలిజిబిలిటీ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులకు మనకు ఎలిజిబిలిటీ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఇది మనం చెప్పింది ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా, మనకు తెలంగాణ ఏపీది కాదు, ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్ బ్రదర్. సో మనకు తెలంగాణ ఏపీలో కూడా కొన్ని కేటగిరీలో మాత్రమే వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. అది మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి ఏంటిది అనేసి క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఈ వీడియో చూశాక కూడా నన్ను కొంతమంది వేసుకోవడం జరుగుతుంది. బట్ అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. నేను దాన్ని ఏం పట్టించుకోను. పాజిటివ్ రెస్పాన్స్ అయ్యే వాళ్ళకి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఎవరు ఈ క్లారిటీ తెలుసుకున్న తర్వాతే ముందు స్టెప్ వేయండి బ్రదర్. ఎవరైనా సరే క్లారిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మీకు వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి మీకు నేను చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక నచ్చితే బ్రదర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.